చాలా గర్వంగా ఉంది ఫస్ట్. ఎందుకంటే ఈ విధంగా అసోసియేషన్ పెట్టడానికి చాలా మంది ఆలోచన చేస్తూ ఉంటారు. ఎవరో ఒకళ్ళు కార్యక్రమం చేయాలని తలపెట్టిన రోజే ఆ కార్యక్రమం గుర్తించేద్దామంటే ఈ అసోసియేషన్ వాళ్ళకి నేను తెలియపరిచేది ఏముందంటే, ఈ అసోసియేషన్లో ఉన్న పెద్దలందరూ ఎడ్యుకేషన్ విషయంలో అయితేనేమి, అదేవిధంగా పిల్లల చదువు విషయంలో అయితేనేమి, అదేవిధంగా హాస్పిటల్స్ విషయంలో అయితేనేమి, వీటన్నింటిలో ఇంకా ఎడ్యుకేషన్ హోల్డర్స్కి ఏమేమి రాయితీలు ఉన్నాయో ఈ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కూడా అదే రాయితీలు సమానంగా కల్పించడానికి ప్రయత్నించాలి. ఆ ప్రయత్నం మనం చేసిన రోజు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ నడిపే అధినేతలు కూడా, అదేవిధంగా విలేకరులు, యూట్యూబ్ ఛానల్ విలేకరులు అందరూ గుర్తింపుతో మన దగ్గరికి రావడం జరిగింది. అదే మన ఖర్చు కూడా శాటిలైట్ ఛానల్ అంటే ఎక్కువ అవసరం. ఎందుకంటే మనం ఉన్న పరిస్థితుల్లో యూట్యూబ్ ఛానల్ ఒక చిన్న క్లిప్ తీసిన, పెద్ద క్లిప్ చేసిన వెంటనే అది టెలికాస్ట్ చేసి అదే పర్సన్ మనం వెంటనే 15 సెకండ్స్లో దాన్ని ప్రజెంట్ చేస్తున్నాం. శాటిలైట్ ఛానల్లో అది అవకాశం ఉండదు. దానికి చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అది ఒక శాటిలైట్ ఛానల్లో ఏదో ఒక సెన్సేషన్ వార్త అయితే తప్పితే రెండోది వచ్చేది మనం పెట్టే వార్త కావడానికి అసలు జరిగే పనే కాదు. ఈ రోజున ప్రతి ఒక్క అధికారి అయినా కానీ, అదేవిధంగా పొలిటీషియన్స్ ఎవరైనా సరే ఇంతమంది పాపులర్ అవుతున్నారంటే కారణం కేవలం అది యూట్యూబ్ ఛానల్ ద్వారానే. నేను సమానంగా ఇప్పుడున్న ప్రతి ఒక్కరికి కూడా తెలియపరుస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.